నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోసడుగు పెడతారు, వడ్డాను వాళ్ళు ఎక్కడ తెచ్చి పెడతారు. అయినా దీన్ని చేసుకోవటం వల్ల నాకు ఏ లాభం లేదండి. పోనీ ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. కానుకలు హుండీలో వేయాలంటే మొత్తం అంతలో వేసారు, ఇక నాకేం వస్తాయి. నా పేరేంటండి? శేషు. దీని పేరు కీర్తి. వాడు ఏమి రాయాలి? శేషు కీర్తి వివాహం రాయాలి కదా శుభలేఖలో. కీర్తి శేషుల వివాహం అని రాశాడు. చచ్చిన వాళ్ళ పిల్లని ఎవడు రాలా. అంటే నేను ఫీల్ అయితే, అంటే నేను బాధపడితే మీరు బాధపడరా? బాధపడతానే. నేను ఏడిస్తే నేను ఏడుస్తా, నవ్వితే నేను నవ్వుతా, పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతా. ఏనండి మరి ఏమనుకున్నా? ఏంటి మర్రి చెట్టుకు బట్టలు వేసినట్టు నీట్ గా ఉన్నారు. ఎవడరా నువ్వు? ఆంటీ ఏంటండి కత్తిలాగా ఉంది. నిన్ను కోసుకు తిందామని ఆ పక్కన ఉన్న నువ్వు. ఇంతకు నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులే చేస్తుంటాను. మీ ఇంట్లో వంట ఆ పని చేస్తారండి. గేదెలు తోమేది ఆ పనులే చేస్తారు. ఆవిడతో కాపురం ఆ పని తెలుసు తెలుసు, అన్ని పనులే చేస్తారు, నువ్వేం చేయవు. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకు పెళ్ళైతే ఏం చేస్తానో తెలుసా? దాని అంతు చూస్తా. ఏదో ఒకసారి నీ చొక్కా ఆరో బట్టలు చూడరా. కష్టమేనండి. అవసరమారా మనకి అంతు చూట్టాలు? అంతు చూస్తారంటే ఏమండి ఇలా వెళ్తే వైజాగ్ వస్తుందా? అలా వెళ్తే చైనకి వస్తుంది, దించెల్లా వైజాగ్ వస్తుంది. ఇలా వెళ్తారంటే ఏంటి బస్ స్టేషన్ కదండి? అబ్బాయి లేదు, రైల్వే స్టేషన్. కాసేపు రైలు వస్తుంది, దాని కింద పడి చావు చావు కనపడ చెప్పలా. బస్ స్టేషన్ అని అంటే ఇక్కడ బస్సు వస్తుంది కదా అని. బస్ స్టేషన్ బస్సు రాక భానుపురి అవుతుంది అంటారా? ఎవడరా నువ్వు? సార్ ఇప్పుడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? ఏంట్రా 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని నువ్వే అంటాను, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంట్రా? సార్ 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 అది కదండి, ఆఖరి బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? ఆఖరి బస్సు అయితే 12 గంటలకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏంట్రా? సార్ అర్జెంట్గా అపోలో హాస్పిటల్కి రావాలి సార్. ఏదన్నా మంచి లారీ చూసుకొని కుదిరే వాళ్ళే తీసుకెళ్తారు. సరే కానండి, మీతో నాకు ఎందుకని కొద్దిగా అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు హైదరాబాద్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారు, దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్. మరి చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. 5 నిమిషాలు మన అత్త వెళ్ళి. ఒరే ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు, మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? నాకు అడ్రస్ తెలుసండి. తెలుసా? బాగా తెలుసు. నేను లేనప్పుడు అడ్రస్ కి వెళ్తున్నావా? చంపుతా. ఏమండి మీ ఆవిడ సార్ పంపిస్తా మళ్ళీ పంపిస్తావా? అయ్యో నేను అలాంటాను కదా బాబు. అది అలాంటిది, అది నా భయం. ఏంటండి మీరు అలాగే అందరి ముందు మళ్ళీ పంపిస్తావుగా? ఎందుకు 2-3 రోజులు ఉంచుకోరా? వద్దులేండి. అదేమన్నా అద్దె సైకిల్ అనుకున్నామంటారా? ఒక అరగంట దొక్కి మళ్ళీ పంపించడానికి? చంపుతా. అరే థ్యాంక్ యూ సో మచ్.